చైనాలో సంథింగ్ ఏదో జరుగుతోంది. గతంలో కూడా ఇట్లాంటి ప్రచారాలు జరిగి జిన్పింగ్ మారిపోతున్నాడు. బట్ ఇప్పుడైతే కొంచెం సీరియస్‌గా ఉందంటున్నారు. పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారా లేక అనారోగ్యంతో విధులకు దూరంగా ఉంటున్నాడా అన్నది తెలియరాలేదు. మే 21 నుండి జూన్ 5 వరకు షీ జిన్పింగ్ కనబడలేదు. అధికార కార్యక్రమాలకు హాజరవ్వలేదు. అయితే అనారోగ్యంతో ఉండటం వల్ల 2 వారాలు విశ్రాంతి తీసుకుని ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి షీ జిన్పింగ్ హాజరు కాబోరని నిర్వాహకులకి తెలపడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి బ్రిక్స్ సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు. కానీ మొదటిసారి బ్రిక్స్ సమావేశానికి గైర్హాజరవుతున్నాడు. షీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీ మరియు సెంట్రల్ మిలిటరీ కమిషన్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. చైనాలో అధికార మార్పిడి జరగబోతోందా లేక ఇప్పటికే అధికార మార్పిడి జరిగిపోయిందా? ప్రస్తుతం చైనాలో జనరల్ జాంగ్ యుజియానే అధికారం చెలాయిస్తున్నాడన్నది తెలుస్తోంది. జనరల్ జాంగ్ యుజియా సెంట్రల్ మిలిటరీ కమిషన్కి వైస్ చైర్మన్